హలో గైస్, మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు కానీ కస్టమర్ రావడం లేదా? అయితే ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ 3 టాపిక్స్ అయితే తెచ్చానమాట. ఈ 3 టాపిక్స్ కన్నా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా బిజినెస్ అనేది ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఖచ్చితంగా అవుతుంది. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు అవైలబుల్ గా ఉండబోతున్నాయి. లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. నంబర్ 1 లో వచ్చేసి కస్టమర్ అండర్స్టాండింగ్ యువర్ ప్రాబ్లం. అంటే కస్టమర్ కి ఎలాంటి ప్రోడక్ట్ కావాలి అంటే కస్టమర్ ఇప్పుడు చాలా మంది ఫస్ట్ మీరు సేల్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మనం అంతా ఒక లిస్ట్ తెచ్చామన్నమాట. ఈ మొబైల్ ఒక లిస్ట్ అయితే ఉందన్నమాట. దీంతో 3 ఇంపార్టెంట్ టిప్స్ అయితే మనం ఒక బిజినెస్ మ్యాన్ కాడ నుంచి తెచ్చాము. అది మీకు చెప్తున్నాను, చూడండి. ఫాలో అయితేనే మీకు కస్టమర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వితౌట్ మీరు దీన్ని ఫాలో కాకుండా వీడియోని అయితే చూడొద్దు. ఓకే, నంబర్ 1 అంటే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఎప్పుడైనా కస్టమర్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే అది త్వరగా సాల్వ్ చేయాలి. కస్టమర్ తో ఎక్కువ విడగించొద్దు. అంటే చాలా మంది కస్టమర్ ని ఎదురుగా మాట్లాడతాడు. అసలు అలా మాట్లాడకూడదు. ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ చేసేయాలి. ఓకే, ఇది నంబర్ 1 గుర్తు పెట్టుకోండి. నంబర్ 2 మార్కెటింగ్ స్టోర్. అంటే మార్కెటింగ్ చేయాలన్నమాట. మీ స్టోర్ అనేది న్యూ కస్టమర్ వచ్చేదానికి మీరు ఏం చేయాలంటే నంబర్ 2 లో ప్రోడక్ట్స్ అనేది మీ షాప్ లో ఎక్కువ పెట్టాలి. మీ షాప్ లో కన్నా ఎంత సరుకు ఉంటే అంత మంది కస్టమర్స్ వస్తారు. మీరేం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ ని 10 పీసెస్ 20 పీసెస్ ఆర్డర్ పెట్టేస్తారు. అవి వచ్చేస్తాయి, దాన్ని పెడతారు అక్కడని షోయింగ్ పీస్ లో. కానీ కస్టమర్ అదొకటే చూస్తాడు, బోర్ అయిపోతుంది. ఏమనుకుంటానంటే ఇక్కడ ఎక్కువ ప్రోడక్ట్స్ లేవు, మనం వేరే షాప్ లో ట్రై చేస్తాం అనేసి. మీరు కన్నా ప్రోడక్ట్స్ అనేది వెరైటీగా తెస్తే కదా కస్టమర్ ఏమవుతాడంటే అట్రాక్ట్ అవుతారు. ఒకసారి ఇప్పుడు ఒకటి కొనాలనుకుంటారు, రెండోసారి మరొకసారి వస్తాడు. ఇక్కడ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి మీ దగ్గరికి మరొకసారి వస్తాడు. ఓకే, ఇది అనమాట సెకండ్ ప్రోడక్ట్ గుర్తు పెట్టుకోండి. ఇది సెకండ్ టిప్ అనమాట. మార్కెటింగ్ చేయండి, బాగా బిజినెస్ గ్రో అవుతుంది. అంటే మార్కెటింగ్ కూడా అంతే సేమ్. ఏదో ఒకటి మార్కెట్ చేయాలి. మీరు షాప్ ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ పెడితే ఖచ్చితంగా మీ బిజినెస్ ఇంప్రూవ్ 100% అవుతుంది. ఇది మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు కానీ ఇది చాలా వరకు ఇంప్రూవ్ వస్తుంది అనమాట. ప్రోడక్ట్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి మీ షాప్ లో. చిన్న షాప్ అంటే ఏంటి, చిన్న షాప్ లో కూడా మీరు ఒకే ప్రోడక్ట్ పెట్టకూడదు, వేరే ప్రోడక్ట్స్ పెట్టాలి. ఓకే, నంబర్ 3 లో వచ్చేసి రిపీట్ కస్టమర్. ఓకే, రిపీట్ కస్టమర్ అంటే మీ దగ్గరికి రిపీట్ గా వచ్చే కస్టమర్ ని మీరు హ్యాపీగా చూసుకోవాలి. అంటే తన డిస్కౌంట్ లో కానీ ఏమన్నా ప్రైజెస్ లో కానీ మీరు బాగా చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా రిపీట్ కస్టమర్ వచ్చేటప్పుడు మీరు తన జాగ్రత్త చూసుకుంటే రిపీట్ కస్టమర్ ఇంకొక కస్టమర్ ని తెచ్చారు, ఆ టైంలో మీకు కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే గైస్, ఇవన్నమాట 3 టిప్స్. ఈ 3 టిప్స్ ని గుర్తు పెట్టుకోండి. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ కోసం. ఎందుకంటే ఇలాంటి టిప్స్ నేను ఇస్తూ ఉంటాను కానీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, నోటిఫికేషన్ ఆన్ చేసుకోరు. బెల్ ఐకాన్ అనేది నొక్కేయండి, నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. దాంట్లో మీ బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే గైస్, గుర్తైతే పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఒక ప్రోడక్ట్ ని అమ్ముతారో, ఏదైనా వస్తువుని అమ్ముతారో, ఒక మీరు బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, కస్టమర్ ప్రాబ్లమ్స్ కానీ కస్టమర్ సొల్యూషన్ చేయాలి. కస్టమర్ తో ఎక్కువ వాదించకూడదు. ఇదైతే గుర్తు పెట్టుకోండి. మీకు కస్టమర్స్ వస్తారు ఆటోమేటిక్ గా. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే కొంచెం టైం పడుతుంది. గ్రోయింగ్ కోసం సక్సెస్ కావాలి అంటే కష్టపడాలి. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా సక్సెస్ దొరకాలని కోరుకుంటున్నాను. మీ బిజినెస్ ఇంప్రూవ్ ఖచ్చితంగా అవుతుంది 3 టిప్స్ ఫాలో అయితే గన. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.